తెలంగాణ వాసులకు గుడ్ న్యూస్. ఇకపై మీరు బీచ్ కోసం గోవా, వైజాగ్ లాంటి ప్రదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి అన్నట్లుగా బీచే మీకోసం హైదరాబాద్కు వచ్చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు కూడా చేసేసింది. ఇంతకీ ఆ బీచ్ ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, హైదరాబాద్లో ఎక్కడో చూద్దామా? సముద్ర తీర ప్రాంతం అంటేనే ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. ఇసుకపై నడుస్తున్నప్పుడు అలలు తాకుతుంటే మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తూ ఉంటుంది. బీచ్ ఒడ్డున కూర్చొని ఆకాశాన్ని చూస్తుంటే ఏదో తెలియని ఆనందం కలుగుతూ ఉంటుంది కదా. ఇలా ఇవన్నీ బీచ్ ఉన్న ప్రాంతంలో సాధ్యం అవుతాయి. కానీ తీర ప్రాంతం లేని వారు మాత్రం ఈ ఆనందాన్ని పొందలేరు. అందులోనూ తెలంగాణ వాసులు కూడా ఉన్నారు. కానీ ఇకపై వారికి అవసరం లేదు అంటోంది తెలంగాణ గవర్నమెంట్. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు ఈ అనుభూతిని అందించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ బీచ్ నిర్మాణానికి శ్రీకారం చుడుతోంది గవర్నమెంట్. హైదరాబాద్ సమీపంలోని కొత్వాల్గూడ సమీపంలో ఒక భారీ ఆర్టిఫిషియల్ బీచ్ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 225 కోట్ల వ్యయంతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో 35 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును నిర్మించబోతోంది. నిజమైన బీచ్ వాతావరణం ఉండేలా మానవ నిర్మిత సరస్సును తయారు చేయబోతున్నారు. డిసెంబర్ నుంచే ఈ ప్రాజెక్టు పనులు మొదలు కాబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే టూరిస్టులకు మాత్రమే కాకుండా నగరవాసులకు వీకెండ్ వినోద కార్యక్రమంగా కూడా ఈ కృత్రిమ బీచ్ మారబోతోంది.